లీటర్ పాలు తీసుకున్నానండి. ఈ పాలు మరిగేలోపు ఒక 10-15 బాదం పప్పుల్ని కొంచెం నానబెట్టుకోవాలి. మిక్సీలో నానబెట్టిన బాదం పప్పులు 5 స్పూన్ల పాల పౌడర్ని, నేను ఎవ్రీడే నెస్ట్లే వాడుతున్నాను. 5 స్పూన్ల షుగర్. మిక్సీ వేసిన దాన్ని ఈ పాలల్లో పోసి తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. కొంచెం ఇలాచీ పౌడర్, బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. చూసారా, ఇంత క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కుల్ఫీ మౌల్స్ లేవండి, అందుకే ఇలా టీ గ్లాస్లో వేస్తున్నాను. దీన్ని ఇలా సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకొని బౌల్స్లో ఇలాంటి స్టిక్స్ పెట్టుకుని ఇలా రబ్ చేస్తే ఈజీగా వస్తాయండి. ₹20.